వక్ఫ్ సవరణ బిల్లు 2025 పార్లమెంటులో ఆమోదం పొందింది. కొత్త బిల్లులోని నిబంధన ప్రకారం వరుసగా 5 ఏళ్లు ఇస్లాంను ఆచరించి ఆస్తిపై యాజమాన్య హక్కులు కలిగిన వ్యక్తి మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు. అలాగే కొత్త బిల్లులో సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్ నుంచి కలెక్టర్కు బదిలీ అయింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వక్ఫ్ ఆస్తికి సంబంధించిన వివాదంలో కలెక్టర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ బిల్లు ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయం అంతిమం కాదు. ముస్లిం సంస్థలు, ప్రతిపక్షాల నుంచి ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇది రాజ్యాంగంపై దాడి. ఇవాళ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు, రేపు మరో వర్గం లక్ష్యంగా మారవచ్చు అని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు న్యాయవాది ఫ్యూజల్ అహ్మద్ ఆయుబీ మాట్లాడుతూ, వక్ఫ్ భూమి ప్రభుత్వానికి చెందినది కాదు. ఇది ప్రజలు తమ సొంత ఆస్తి నుంచి విరాళంగా ఇచ్చిన భూమి. కానీ ప్రభుత్వ భూమిని వక్ఫ్ స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రభుత్వం చూపుతోంది అని అన్నారు. అమాయకత్వంతోనో లేదా రాజకీయ కారణాల వల్ల సభ్యుల మనసుల్లో చాలా అపోహలు ఉన్నాయని, వాటిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని లోక్సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆరోపించారు. ఈ చట్టం ముస్లిం సమాజం మతపరమైన హక్కులు, ఆస్తుల్లో జోక్యం చేసుకుంటుందని కొంతమంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, మైనారిటీలను భయపెట్టి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే కుట్ర మాత్రమే అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ డేటా ప్రకారం వక్ఫ్కు దాదాపు 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. రక్షణ, రైల్వే శాఖల తరువాత భారత్లో ఎక్కువ భూములుంది వక్ఫ్కే. రక్షణ శాఖకు 17,95,000 ఎకరాల భూమి ఉండగా, రైల్వే దగ్గర దాదాపు 12 లక్షల ఎకరాల భూమి ఉంది. 2009లో యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా వంశీ పోర్టల్ను ప్రారంభించింది. ఇందులో వక్ఫ్ ఆస్తుల వివరాలను పొందుపరిచారు. వక్ఫ్కు ఉన్న భూమి విస్తీర్ణం కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే ఎక్కువ. గోవా మొత్తం వైశాల్యం 9,14,000 ఎకరాలు. దేశ రాజధాని ఢిల్లీ మొత్తం వైశాల్యం 3,66,000 ఎకరాలు. వంశీ పోర్టల్ ప్రకారం వక్ఫ్కు 8,72,324 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 97% ఆస్తులు కేవలం 15 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వంశీ పోర్టల్ ప్రకారం 58,890 ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి. 4,36,179 ఆస్తుల గురించి ఈ వెబ్సైట్లో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. 13,000 ఆస్తులు కేసుల్లో ఉన్నాయి. మొత్తం వక్ఫ్ ఆస్తులలో ఎలాంటి వివాదం లేనివి 39% మాత్రమే అని వంశీ పోర్టల్ చెబుతోంది. 2022 ఫిబ్రవరి 9 నాటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్లో దాదాపు 2,15,000 వక్ఫ్ ఆస్తులు ఉండగా, పశ్చిమ బెంగాల్లో దాదాపు 80,480, గుజరాత్లో 30,881, ఆంధ్రప్రదేశ్లో 10,708, బీహార్లో దాదాపు 8,600 ఆస్తులు ఉన్నాయి. అయితే ఈ అంకెలు 2025లో పెరిగాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనే 2,32,000 వక్ఫ్ ఆస్తులున్నాయి. ప్రస్తుత డేటా ప్రకారం మసీదుల తర్వాత వక్ఫ్ ఆస్తి ఎక్కువగా శ్మశాన వాటికల పేరుతో ఉంది. ఇది దాదాపు 1,05,000 ఎకరాలు. మసీదుల పేరుతో 1,19,000 ఎకరాల భూమి ఉంది. ఇమాం బాడా లేదా అసుర్ఖానా పేరుతో 17,000 ఆస్తులు, మదర్సాల పేరుతో 14,000 ఆస్తులు ఉన్నాయి. సమాధులు, దర్గాల పేరిట దాదాపు 34,000 ఆస్తులున్నాయి. దాదాపు వ్యాపార ప్రాధాన్యం కలిగిన 1,13,000 ఆస్తులు, 92,000 ఇళ్లు ఉన్నాయి. వ్యవసాయ సంబంధిత ఆస్తులు దాదాపు 1,40,000 ఉన్నాయి. 1913 నుంచి 2013 వరకు వక్ఫ్ బోర్డు మొత్తం భూమి 18 లక్షల ఎకరాలు ఉండగా, 2013 నుంచి 25 మధ్య 21 లక్షల ఎకరాలు పెరిగిందని అమిత్ షా చెప్పారు. ఈ 39 లక్షల ఎకరాల భూమిలో 21 లక్షల ఎకరాల భూమి 2013 తర్వాత పెరిగింది. లీజుకు ఇచ్చిన ఆస్తులు 20,000, కానీ రికార్డుల ప్రకారం ఆ ఆస్తులు 2025లో సున్నాగా మారాయి.
అవి అమ్ముడుపోయాయి అని అమిత్ షా తెలిపారు. వక్ఫ్ చట్టంలో 2 రకాల ఆస్తుల ప్రస్తావన ఉంది. మొదటి వక్ఫ్ అల్లా పేరుతో ఉంటుంది, అంటే అల్లాకు అంకితం చేసిన వారసత్వ హక్కులు లేని ఆస్తి. రెండవ రకం వక్ఫ్ అలాల్ ఔలాద్, అంటే వారసులు చూసుకునే వక్ఫ్ ఆస్తి. ఈ రెండవ రకం వక్ఫ్కు సంబంధించి కొత్త బిల్లులో నిబంధన ఉంది. ఇది మహిళల వారసత్వ హక్కును హరించకూడదు. అలా దానం చేసిన ఆస్తి వక్ఫ్ పరిధిలోకి వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ దానిని వితంతువులు లేదా తల్లిదండ్రులు లేని పిల్లల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చు. వక్ఫ్ అంటే ఇస్లాంను ఆచరించే వ్యక్తి అల్లా పేరుతో లేదా మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ఇచ్చే ఏదైనా చరాస్తి లేదా స్థిరాస్తి. ఈ ఆస్తి సమాజ ఆస్తిగా మారుతుంది. సంక్షేమం దీని ఉద్దేశం. అల్లా తప్ప మరెవరూ ఆ ఆస్తి యజమాని కాలేరు. వక్ఫ్ అనేది అరబిక్ పదం. దీని అర్థం ఉండడం. ఒక ఆస్తిని అల్లా పేరు మీద వక్ఫ్ చేసినప్పుడు అది శాశ్వతంగా అల్లా పేరు మీద ఉంటుంది. దానిలో ఎటువంటి మార్పు సాధ్యం కాదు అని వక్ఫ్ వెల్ఫేర్ ఫోరం చైర్మన్ జావేద్ అహ్మద్ చెప్పారు. ఒక ఆస్తి వక్ఫ్గా మారిన తర్వాత అది ఎప్పటికీ వక్ఫ్గానే ఉంటుంది అని 1998 జనవరిలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. వక్ఫ్ ఆస్తులను కొనడానికి లేదా అమ్మడానికి లేదా ఎవరైనా బదిలీ చేయడానికి వీలులేదు. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరెల్వీ ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఉన్నారు. ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తి విషయంలో ఏకపక్షాన్ని అరికడుతుంది. భూమాఫియాలతో కుమ్మక్కై వక్ఫ్ ఆస్తులను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం వంటి అక్రమాలను అరికడుతుంది అని అన్నారు. ఏప్రిల్ 2న లోక్సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ సహా ఇండీ కూటమిలోని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. బీజేపీ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ ఈ బిల్లుకు మద్దతిచ్చాయి. మసీదుల నిర్వహణ లేదా మతపరమైన కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడుతూ కిరణ్ రిజిజు అన్నారు.